హాయ్ గైస్, మనం ఇప్పుడు అఫ్ఘానీ ఎగ్ కర్రీ చేసుకుందాము. మీరు వీడియో చూడండి, అంతలోపు నేను మీకు ఒక స్టోరీ చెప్తా. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు రోజు అన్నం తినిపిస్తూ ఈ స్టోరీ చెప్పేదనమాట. స్టోరీ టైటిల్ వచ్చేసరికి టమాటా పుట్టాడు. మంచి మోరల్ స్టోరీ అండ్ ఫన్నీ స్టోరీ కూడా. అయితే ఒక ఊర్లో టమాటా పుట్టోడు అని ఉంటుండే అనమాట. వాని పేరే టమాటా పుట్టోడు. వాడు విత్ ఫ్యామిలీ ఉంటుండే. సో ఒకరోజు వాడు స్కూల్‌కెళ్తాడనమాట. స్కూల్‌కెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వాడిని టమాటా పుట్టోడు అని చెప్పి ఎక్కిరిస్తా ఉంటారు. సో ఫ్యాకల్టీ గూడా అలానే ఎక్కిరిస్తా ఉంటారు. సో అలానే చూసి చూసి ఒకరోజు విసుగొచ్చి వాళ్ళ స్కూల్‌లోనే ఆ ఏరియాలోనే ఒక టెంపుల్ ఉంటుందనమాట. ఆ టెంపుల్‌లో కూర్చొని ఏడుస్తా ఉంటాడనమాట. అయితే అలానే చూసి ఒక ఋషి ఒస్తాడక్కడికి. ఋషి ఒచ్చి, "ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "ఇలా నన్నందరూ టమాటా పుట్టోడు అని ఏడుస్తున్నారు. నాకు నా లైఫ్ పైన విసుగొస్తుంది" అని చెప్పి అంటాడనమాట. సో అప్పుడు ఆ ఋషి అంటాడు, "సరే నేను నీకొక మంత్రం చెప్తాను. ఆ మంత్రం నువ్వు నీ పైన ఎవరైతే టమాటా పుట్టోడు అని అంటారో వాళ్ళ పైన ఇది యూజ్ చేస్తే వాళ్ళు చనిపోతారు" అని చెప్తాడు. అయితే "సరే స్వామి చెప్పండి" అంటే అప్పుడు ఆ ఋషి అంటాడు, "నీ పుట్ట నా పుట్ట డామ్ డామ్ అని అను" అని చెప్తాడు. అయితే ఇలా చెప్పేసి అతనెళ్ళిపోతాడనమాట ఆ ఋషి. సో వీడు క్లాస్ టైమ్ అయిందని చెప్పేసి టమాటా పుట్టోడు క్లాస్‌లోకెళ్తాడు. క్లాస్‌లోకెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "ఏంటి టమాటా పుట్టోడా అక్కడ గుడి దగ్గర కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నావు" అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అనేసరికి వీడు ఆ మంత్రం వీళ్ళ పైన యూజ్ చేస్తాడనమాట. "నీ పుట్ట నా పుట్ట డామ్ డామ్" అని చెప్పేస్తే వాళ్ళు చనిపోతారు. పడిపోతారు. పడిపోంగానే నెక్స్ట్ వాళ్ళ ఫ్యాకల్టీ టీచరొస్తుంది. టీచరొచ్చి, "ఏంటి ఏం చేసావు మీ ఫ్రెండ్స్‌ని అందరూ పడిపోయారు. ఏం చేసావు టమాటా పుట్టోడా" అంటే, "నువ్వు నన్నే టమాటా పుట్టోడా అంటావా" అని చెప్పి వాళ్ళ టీచర్ పైన కూడా యూజ్ చేస్తాడనమాట. "నీ పుట్ట నా పుట్ట డామ్ డామ్" అని. టీచర్ కూడా చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇంగ అలానే ఇంటికెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిపోంగానే వాళ్ళ ఇంట్లో మమ్మీ ఉంటుంది. మమ్మీ ఉండి, "ఏంట్రా ఇంత జల్దొచ్చేసావు? ఆఫ్టర్‌నూనే వచ్చేసావు. స్కూల్ టైమ్ కాలేదు గదా! టమాటో పుట్టోడా" అంటది. "నువ్వు గూడా అన్నావా మమ్మీ నన్ను టమాటా పుట్టోడా" అని జెప్పేసి నీ పుట్ట నా పుట్ట డామ్ డామ్ అని మమ్మీని చంపేస్తాడు. మమ్మీని చంపేసి అలానే ఇంట్లో కూర్చొని ఉంటాడు. కూర్చొని కొద్దిసేపటికి వాళ్ళ ఫాదర్ ఒస్తాడనమాట. ఫాదర్ ఒచ్చి, "ఏమైందిరా మమ్మీ అలా పడిపోయింది? ఏం జేస్తున్నావు టమాటా పుట్టోడా" అంటే, "నీ పుట్ట నా పుట్ట డామ్ డామ్" అని చెప్పేసి వాళ్ళ మమ్మీని గూడా చంపేసాడండి. వాళ్ళ డ్యాడీని గూడా చంపేస్తాడు. చంపేసి ఇంకా ఆహ్, బయటికెళ్తాడు. వాడిని ఎవరు ఆ పేరు పెట్టి పిలిచినా టమాటా పుట్టోడా అన్నా వాడు నీ పుట్ట నా పుట్ట డామ్ డామ్ అని చెప్పేసి అందరిని చంపేస్తా పోతా ఉంటాడనమాట. సో, అలానే చేస్తూ చేస్తూ రాత్రయిపోతుందనమాట. రాత్రయిపోయేసరికి వాడు వానికి ఆకలైతుంది. చేసుకోవడానికి ఎవరు లేరు. చేసి పెట్టడానికి మమ్మీ లేదు. సో, అలానే ఆలోచించి ఒక చెట్టు కింద కూర్చొని అలానే ఏడుస్తూ ఉంటాడు. సో, వానికొక థాటొస్తుందనమాట. ఏంటంటే ఇప్పుడు నాకు గురూజీ ఏం చెప్పాడంటే, "నీ పుట్ట నా పుట్ట డామ్ డామ్ అంటే వాళ్ళు చనిపోతారు కదా! సో, నేను నా పుట్ట డామ్ డామ్ అనుకుంటే నేను చనిపోతానే గదా! అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు" అని చెప్పేసి వాడు నా పుట్ట డామ్ డామ్ అనుకోని వాడు కూడా దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మనకి పవర్స్ ఉన్నాయని చెప్పి విచ్చలవిడిగా ఎవరిపైన పడితే వాళ్ళ పైన యూజ్ చేశామనుకో, అదే మనకు బ్యాక్ ఫైర్ అయితది. సో, మనకి ఎలాంటి పవర్ అయినా సరే సో, ఇది అన్నమాట స్టోరీ. నేను ఈ స్టోరీ మా కజిన్స్‌కి చాలా సార్లు చెప్పాను. ప్రతి సమ్మర్ హాలిడేస్‌లో మేము కలుస్తుండే. తాతమ్మ వాళ్ళ ఇంటికెళ్తుండే. సో, అప్పుడు ప్రతిసారి మా కజిన్స్ అడుగుతుండే. నేను స్టోరీస్ చెప్తుండే. అండ్ ఇయర్ మొత్తం మా అమ్మమ్మ స్టోరీస్ చెప్తున్న ఆ ఇయర్ మొత్తం నేను స్టోరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని, మేము ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్‌లో తాతమ్మ వాళ్ళ ఇంట్లో కలుస్తామో, అప్పుడు నేను మా కజిన్స్‌కి చెప్తుండే అనమాట. కొన్ని దయ్యాల స్టోరీస్ చెప్పి భయపెడుతుండే. అండ్ వి హావ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. సో, ఇది గైస్ స్టోరీ. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలానే స్టోరీ టెల్లింగ్‌లో మనం కుకింగ్ చేసుకుందామంటే అది కూడా కామెంట్ చేయండి. సో, ప్రతి వీడియోలో మనం ఒక మంచి స్టోరీతో కుకింగ్ వీడియోస్ చేసుకుందాం. అండ్ చూస్తూ చూస్తూ మన ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక్కసారి మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి. డెఫినైట్‌లీ యూ విల్ లవ్ ఇట్. చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. అండ్ ఇది చపాతీకి గూడా బావుంటుంది. రైస్‌తో కూడా తినొచ్చు. సో, ఇదనమాట గైస్ మన ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ విత్ స్టోరీ టెల్లింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ వెళ్తూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థాంక్ యూ సో మచ్.